పాతది రామారావు గారి ఇంటర్వ్యూ చూశాను. 'పద్మ' అవార్డులు వచ్చిన సందర్భంగా. జ్యోతి మంత్లీలో సినీ ప్రముఖులు మాట్లాడిన అన్ని అభిప్రాయాలని వాళ్ళు అచ్చువేశారు. పద్మశ్రీ వచ్చింది కాబట్టి నేను ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి అనేది నాకు అర్థమైంది. ఒక రకంగా ఓత్ తీసుకుంటున్నట్టుగా మాట్లాడాడు ఆ రోజు. ఆ సభలో ప్రస్తావనకి రాని విషయం ఏంటంటే పద్మశ్రీ తర్వాత ఆయనకు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన ఏ పురస్కారము రాలేదు. దీని వెనకాల రాజకీయ కారణాలే కీలకం అనేది కూడా ప్రపంచానికి తెలుసు. చాలామంది రామారావు గారికి ఆయన సడన్గా రాజకీయాల్లోకి వచ్చాడని మాట్లాడతారు, కానీ అదే సమయంలో ఆయన పద్ధతిగా ఆంధ్రపత్రికలు ఒక 4 వారాలు సీరియల్గా వ్యాసం రాశాడు. ఆయన దాసరి గారు, కృష్ణ గారు వెళ్ళి స్లాబ్ సిస్టమ్ తీసేయండి అన్నగారు అంటే ఆయన చెప్పాడు, నాకు 6 థియేటర్లు ఉన్నాయి, నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరన్నా వచ్చి లేచి వచ్చేసారు. ఇక అంతకుమించి మాట్లాడటానికి ఏం లేదు టాపిక్. తమిళ ఇండస్ట్రీ నుంచి మాట్లాడిన మాటల్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఏంటంటే, ఒక జోనర్కి సంబంధించిన నటుడు కాదు ఆయన, అంటే దాటడం కాదు, మ్యాచ్ చేసే నటుడు కూడా కనిపించడు. ఆయన ఒక కాంప్లెక్స్ అంతే. భరద్వాజ గారు, నేను ఒక పాతది ఒక రామారావు గారి ఇంటర్వ్యూ చూశాను. ఇంట్రెస్టింగ్ ఉంది. 'పద్మ' అవార్డులు వచ్చిన సందర్భంగా. అవును, మీరు చూసారు అది? చూశాను. జ్యోతి మంత్లీ. జ్యోతి మంత్లీలో ఆయన ఇచ్చినటువంటి, అంటే యాక్చువల్గా ఆ రోజు ఒక సత్కార సభ జరిగింది మెడ్రాస్లో. ఆ సత్కార సభలో ఆయన మాట్లాడిన విషయాలు, అలాగే ఆ సభకి హాజరైనటువంటి సినీ ప్రముఖులు మాట్లాడిన అన్ని అభిప్రాయాలని వాళ్ళు దానిలో అచ్చువేశారు. అందులో మాట్లాడిన వాళ్ళలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే బిఏ సుబ్బారావు గారు, సముద్రాల రాఘవాచార్యులు గారు, దాంతో పాటు రామారావు గారితో ట్రావెల్ అయినటువంటి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. రంగారావు గారు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ప్రతి ఒక్కరూ ఆయనతో తమ అనుభవాలను షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తమిళ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఆర్టిస్టులు కూడా పార్టిసిపేట్ చేశారు. చేస్తూ ఈయన తొలి రోజుల్లో చేసిన కొన్ని సినిమాలు తమిళ్లో కూడా జరిగినాయి, బైలింగ్వల్స్ వెళ్ళేవి. ఓకే. ఇది చండీరాణి అయితే ట్రైలర్ అది 3 భాషల్లోకి వెళ్ళింది, తెలుగు, తమిళ్, హిందీల్లో చేశారు. ఆ సినిమాల ప్రయాణంలో ఈయనతో కలిసి నడిచినటువంటి తమిళ ఆర్టిస్టులు కూడా వచ్చి ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఈ మాట్లాడే క్రమంలో ఎంజి రామచంద్రన్ గారు కూడా మాట్లాడాడు. ఎన్టీ రామారావు గారి గురించి ఆ పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయన విజయ చిత్రంలో విడిగా ఒక వ్యాసం రాశాడు. ఓహో. ఆయన తమిళ్లో కూడా వీళ్ళకి బొమ్మాయి అనే పేరుతో ఒక పత్రిక ఉండేది, దానికి రాసిన దాన్ని వీళ్ళు అనువదించి విజయ చిత్రంలో కూడా వేశారు. అలా ఒక మంచి రిలేషన్స్ ఉండేవి అందరితోనూ. ఎక్కడ ఆయన ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు ఆ వేదిక మీద నుంచి మాట్లాడుతూ, పద్మశ్రీ వచ్చింది కాబట్టి నేను ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి అనేది నాకు అర్థమైంది అన్నాడు రామారావు గారు. చెబుతూ, ఇప్పటి వరకు నా లాంగ్వేజ్లో ఏదైనా హై హ్యాండెడ్నెస్ ఉండి ఉండవచ్చు, నేను దురుసుగానో దూకుడుగానో మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ ఇక మీద అలాంటి దురుసు మాటలు, దూకుడు మాటలు ఉండవు, నేను దానికి సంబంధించినటువంటి బాధ్యతని నాకు నేను స్వీకరిస్తున్నాను అని చెప్పాడు ఆయన. చెప్పి సినిమాలు తీయటము, సబ్జెక్టుల ఎంపికలు కూడా ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది నాకు ఈ అవార్డు అన్నాడు. అందుకని నేను తీసే సినిమాలు, నేను నటించే సినిమాలు కూడా బాధ్యతగా ఉంటాయి, ఇక్కడి నుంచి చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయన డెసిషన్స్ ఆయన ఒక రకంగా ఓత్ తీసుకుంటున్నట్టుగా మాట్లాడాడు ఆ రోజు. అలాగే పరిశ్రమ తరలింపుకు సంబంధించిన చర్చ కూడా నడిచింది అప్పుడు, ఎందుకంటే ఇద్దరికీ వచ్చింది పద్మశ్రీ. నాగేశ్వరరావు గారికి, రామారావుకి, నాగేశ్వరరావుకి ఇద్దరికీ అదే సంవత్సరం 68లో వచ్చింది. ఆయన సుడిగుండాలు అనేటువంటి ఒక ప్రయోగాత్మక సినిమా చేసున్నాడు నాగేశ్వరరావు గారు.
చేసున్నాడు. ఆ సంవత్సరం నంది పురస్కారాల్లో మొదటి నంది దానికే వచ్చింది, ఆ సినిమాకే. ఓకే. అదే సమయంలో హైదరాబాదుకి పరిశ్రమ తరలింపు అనే దాని మీద బ్రహ్మానందరెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన టైం అది. ఓకే. ఆయన తరచూ మెడ్రాస్ వెళ్ళి సినిమా ప్రముఖుల్ని కలిసేవాడు. అప్పట్లో ఒక ప్రచారం ఉండేది, వీళ్ళు డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్తున్నారు, ఖర్చులన్నీ మెడ్రాస్లో పెడుతున్నారు, ట్యాక్స్లన్నీ అక్కడ కడుతున్నారు, ట్యాక్స్లు అక్కడ కడుతున్నారు, డబ్బులు మనం ఇస్తున్నాం అని ఒక అభిప్రాయం ఉండేది. అందుకని మీరు హైదరాబాద్ వచ్చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ ఉండేది. ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఆ విషయాలు కూడా ప్రస్తావించాడు. నేను మెడ్రాస్లో ఏదో థియేటర్లు కడతాను, ఇలాంటి మాటలు వస్తున్నాయి, అదేం కాదు, నేను ఉన్నాను ఇక్కడ, నేను ఇక్కడే ఉంటాను, కాబట్టి ఇక్కడ నాకు థియేటర్ అక్కర్లేదు అని చెబుతూ, తెలుగు సినిమాలు ఆడేది అక్కడ కదా, కాబట్టి అక్కడ ఉంటాయి థియేటర్లు, నేను అక్కడ థియేటర్ల నిర్మాణం మీద దృష్టి ఉంది నాకు అని చెప్పాడు. చెప్పినట్టుగానే ఆయన విజయవాడలో 2 థియేటర్లు నిర్మాణం జరుపుకున్నాడు. దాంతోపాటు తెనాల్లో రామకృష్ణ థియేటర్ ఉండేది, అలాగే హైదరాబాదులో 3 థియేటర్లు ఉండేవి. ఏది ఎన్టీ రామకృష్ణ 70mm 35mmతో పాటు తారక రామ. కాబట్టి ఇన్ని థియేటర్ల ఓనర్ కూడా ఆయన. అంటే దాదాపు 60 థియేటర్లు ఉన్నటువంటి ఎగ్జిబిటర్ ఆయన. అందుకని స్లాబ్ సిస్టమ్ పెట్టినప్పుడు దాసరి గారు వెళ్ళాడు. దాసరి గారు, కృష్ణ గారు వెళ్ళి స్లాబ్ సిస్టమ్ తీసేయండి అన్నగారు అంటే ఆయన చెప్పాడు, ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో చెప్పండి నాకు అని. చెబితే ఎగ్జిబిటర్లు సఫర్ అవుతున్నారు అని చెప్పారు వీళ్ళు. నాకు 6 థియేటర్లు ఉన్నాయి, నేను పెద్ద ఎగ్జిబిటర్ అని అనుకుంటున్నా, నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరన్నా వచ్చి ఇది సమస్యగా ఉంది అని చెప్తే నేను కన్విన్స్ అవుతాను. లేచి వచ్చేసారు వీళ్ళు. ఇక అంతకుమించి మాట్లాడటానికి ఏం లేదు, టాపిక్ అక్కడ. కాబట్టి ఆయన ఎగ్జిబిటర్గా ఉన్నాడు, స్టూడియో ఓనర్గా ఉన్నాడు. స్టూడియో లేటర్ అని వచ్చింది, ఆ పద్మశ్రీ టైంకి ఆ ఐడియా కూడా లేదు ఆయనకి. ఓకే. అప్పటికి థియేటర్ ఓనర్ మాత్రమే, ఎగ్జిబిటర్గా మాత్రమే ఉన్నాడు. అప్పటికి ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఆయన డైరెక్టర్ అయిపోయాడు, స్క్రిప్ట్ రైటర్గా ఉన్నాడు. ఇలా బహుముఖ ప్రజ్ఞ చూపించడంతో పాటు ఆ రోజున అక్కడ మాట్లాడిన తమిళ ఇండస్ట్రీ నుంచి మాట్లాడిన మాటల్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఏంటంటే, రామారావు గారు ఆయన కామెడీ దగ్గర నుంచి మొదలుపెట్టి విలని అన్నీ చేసాడు, పైగా ఒక జోనర్కి సంబంధించిన నటుడు కాదు ఆయన. విషాదం పండించటం అనగానే జనాలు ఇమ్మీడియట్గా అక్కినే నాగేశ్వరరావు వైపు వెళ్తారు, కానీ ఈయన కూడా రిమార్కబుల్ ట్రాజడీస్ చేసిన చరిత్ర ఉంది. ఆయన చిరంజీవులు అనే సినిమాలో జనాల్ని విపరీతంగా ఏడిపించాడు. రాము అనే ఒక పెద్ద హిట్ సినిమాలో కూడా రామారావు గారు ఏడిపించాడు. రక్త సంబంధం అనే ఒక ల్యాండ్ మార్క్ సినిమా ఉంది ఆయన చేసిన ట్రాజడీల్లో. అలా ప్రతి జానర్లోనూ కనీసం 4-5 రిమార్కబుల్ సినిమాలు ఉన్నాయి ఆయనకి. అందుకని ఒక జానర్కి సంబంధించిన నటుడు కాదు, అన్ని జానర్స్ చేశాడు. ఆయన విలన్ క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చేశాడు. భలే తమ్ముడు లాంటి సినిమాల్లో భయపెట్టే విలని కూడా చేశాడు ఆయన. కనుక అలాగే పౌరాణిక చిత్రాల్లో ఆయన చెయ్యని పాత్ర లేదు అన్న లెవెల్లో వెళ్ళాడు. అలాంటి ఒక నటుడిని మళ్ళీ చూడగలమా అనేది నిజానికి ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఒపీనియన్. ఇప్పటికీ అది మ్యాచ్ చేసేటువంటి, కనీసం అంటే దాటడం కాదు, మ్యాచ్ చేసే నటుడు కూడా కనిపించడు, కనిపించే అవకాశం కూడా లేదు అన్నంత స్థాయికి వెళ్ళాడు ఆయన. ఆ స్థాయికి ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో వచ్చినటువంటి పురస్కారం అది. అందుకని ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన మాట్లాడని విషయం, ఆ సభలో ప్రస్తావనకి రాని విషయం ఏంటంటే, పద్మశ్రీ తర్వాత ఆయనకి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన ఏ పురస్కారము రాలేదు. ఆ పద్మశ్రీతోనే ప్రభుత్వం నుంచి వచ్చే పురస్కారాలు ఆగిపోయినాయి. అక్కినే నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే వరకు అన్ని పురస్కారాలు దక్కినాయి, ఆయనకి పద్మశ్రీతో ఆగిపోయింది. దీని వెనకాల రాజకీయ కారణాలే కీలకం అనేది కూడా ప్రపంచానికి తెలుసు. అంటే ఆయన మనసులో ఒకటి పెట్టుకుని ఉండే మనిషి కాదు, తనకు ఏదనిపిస్తే అది తెర మీద మాట్లాడే నేచర్ ఉన్నటువంటి నటుడు. అంటే చాలామంది రామారావు గారికి ఆయన సడన్గా రాజకీయాల్లోకి వచ్చాడని మాట్లాడతారు, కానీ ఆయన సినిమాల్లో కూడా రాజకీయాలు మాట్లాడాడు. ఆయన సినిమాల్లో మాట్లాడిన రాజకీయాలు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించినాయి.
తను ఏమిటి, ఎన్టీఆర్ అనగా ఏమిటి అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేశాడు ప్రపంచానికి. నా ఆలోచన విధానం ఇది, నా ధోరణి ఇది, నా శత్రువులు వీళ్ళు అనే విషయాన్ని ప్రపంచం ముందు తెల్ల కాగితం మీద రాసినట్టు రాసి పెట్టేశాడు ఆయన సినిమాల్లో. దాంతో ఈయనతో ఎలా వ్యవహరించాలో అప్పటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీకి కూడా ఒక అవగాహన వచ్చేసింది. దాని ప్రభావం వల్ల ఆయన పద్మశ్రీ తర్వాత ఏ రకమైన ప్రభుత్వ పురస్కారానికి ఆయన అర్హుడిగా వాళ్ళకి కనిపించలేదు. వాంటెడ్గానే ఆ చుట్టుపక్కల వెతుక్కున్నారు. ఓకే, వెతుక్కుంటూ అలా నడిచింది ప్రయాణం. అందుకని అంటే కళాకారుల్ని కూడా ఒక ప్రత్యేకమైన రాజకీయ దృష్టితో చూస్తారు అనటానికి కూడా ఆయనే ఉదాహరణ. ఓకే, కానీ ప్రజల ఆదరణ, ఆయనకి ప్రభుత్వం నుంచి రావాల్సిన పురస్కారాలు రాలేదు, కానీ ప్రజలు వాళ్ళ మనసుల్లో ఆయన స్థానాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళారు. అదే సమయంలో ఆయన హైదరాబాద్లో ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా పద్ధతిగా ఆంధ్రపత్రికలో ఒక 4 వారాలు తను రాశాడు. సీరియల్గా వ్యాసం రాశాడు ఆయన, రామారావు గారా? రాసి పరిశ్రమ ఒక హీరో ఇక్కడ నుంచి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతే ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోతుంది అనేది భ్రమ. రండి మీరు అని చెప్పి అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు పిలుపులు ఇస్తూ ఉంటారు, కానీ అది కూడా కుదరదు. మీకు నిజంగా పరిశ్రమను తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉంటే 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రతి క్రాఫ్ట్కి ఒక 4గురిని ఎంపిక చేసుకోండి. ఎంపిక చేసి వాళ్ళందరితో ఒక విస్తృత సమావేశం పెట్టండి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమిటో రాసుకోండి. మీరు రాసుకొని వాళ్ళు చెప్పిన ప్రతి రిక్వైర్మెంటు క్లియర్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి. చెప్పి వాళ్ళకి కల్పిస్తున్న ఫెసిలిటీస్ ఏమిటో చెప్పండి. ఇలా అందరూ కదిలి అక్కడికి వస్తే తప్ప సినిమా పరిశ్రమ అక్కడ స్థిరపడటం అనేది జరగదు. మీరేదో ఫేజ్ మేనర్లో హీరోలను ఒకసారి పిలుస్తాం, ప్రొడ్యూసర్లను ఒకసారి పిలుస్తామంటే కుదరదు. ఓకే, అక్కడ సినిమా మొదలు పెట్టాక ప్రతిదానికి మెడ్రాస్ పరిగెట్టాలి. అంతే కదా. దీనివలన ఖర్చు తడిసి మోపెడవుతుంది. మీరెవ్వరు, మేము ఎక్కడి నుంచి అప్పు తెచ్చి పెట్టాలి ఆ డబ్బులు, అవి జనం ఇస్తారో లేదో గ్యారంటీలు ఉండవు. ఇవన్నీ రాశారా వ్యాసం? లాభ నష్టాలకు మీరు జవాబుదారీ తీసుకుంటారా నేను మాట్లాడతాను. ఈ లెవెల్లో వెళ్ళాడే ఆర్టికల్స్. వెళ్ళి సినిమా కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు అవసరమే, సినిమా పరిశ్రమలో లైట్ మ్యాన్ కూడా అవసరమే, కీలకమైన వ్యక్తి, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి మీరు. ఓకే, తీసుకోకుండా ఒక హీరో వచ్చేసాడు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు రారు ఇలాంటి ప్రకటనలు చేయకండి. ఓకే, మమ్మల్ని ప్రజలలో గాయపరిచే ప్రయత్నం జరుగుతోందని నాకు తెలుసు. అయినప్పటికీ నేను ఆ విషయంలో లోతుగా వెళ్ళను, కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్ద మనిషిగా మీరు సంయమనంతో ఉండాలి అని బ్రహ్మానందరెడ్డి గారిని సంబోధించాడు ఆయన. సంబోధించి ఇవన్నీ చేయండి, ఇవన్నీ చేయటానికి మేము సహకరిస్తాం అని చెప్పి అక్కడితో ఆ రాసి వదిలిపెట్టలేదు ఆయన. ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఒక సన్మానం జరిగింది ఆయనకి. ఆ సన్మాన సభలో వాంటెడ్గానే ఇదే జిస్టుతో ఒక విజ్ఞాపన పత్రం తయారు చేసి ఎస్వి రంగారావు గారితో ఇప్పించాడు. ఇప్పిస్తే ఆ వేదిక మీద ఆయనకు విజ్ఞాపన పత్రం ఇచ్చా మొత్తం చదివాడు ఆయన. అది కూడా పేపర్లలో రిపోర్ట్ అయింది. ఇచ్చి మొత్తం చదివారు, ఏమి ఇచ్చారనేది కూడా. ఓకే, ఆయనకు చదివి వినిపించారు బ్రహ్మానందరెడ్డి గారికి ఆ వేదిక మీదే. దీనికి సమాధానం చెప్తే మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, ఈ లెవెల్ ఫైట్ నడిచేది. అందుకని ఆయన నటుడిగాను, సినిమా పరిశ్రమ యోగక్షేమాలు పట్టించుకున్న వ్యక్తిగాను ఆయన ఎప్పుడూ ఇర్రెస్పాన్సిబుల్గా లేడు. ఓకే, సినిమా అదేదో కొత్తగా ఓత్ తీసుకున్నట్టు నేను పరిశ్రమ పట్ల ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఉంటాను అని చెప్పారు, కానీ ఆయన ఎప్పుడూ బాధ్యతతోనే ఉన్నాడు. ఓకే, ఆ విషయాన్ని ఎల్వి ప్రసాద్ గారు ఆ వేదిక మీద నుంచి గుర్తు చేశాడు. ఓకే, నేను ఎన్టీ రామారావుని ఏదోలే వచ్చాడు ఇండస్ట్రీకి అనుకున్నాను, కానీ ఆయన సొంత సినిమాలు తీయటం ప్రారంభించి తోడు దొంగలు సినిమా తీసినప్పుడు నాకు ఎన్టీ రామారావు ఏమిటి, అసలు మనం ఎవరిని పరిచయం చేసామనేది నాకు ఆ రోజు అర్థమైంది అన్నాడు ఆయన. అంటే తోడు దొంగలు అనే సినిమా కథ రైస్ మిల్లర్లు రైతుల్ని ఎలా దోపిడీ చేస్తున్నారు అనేది కథ. దళారీలు మిల్లర్లు కలిసి రైతుల్ని దోచేస్తున్నారు అనేది కథ. అందులో ఈయన మిల్లర్ రోల్ వేసాడు, విలన్ పాత్ర. ఓకే, ఆ విలన్ పాత్ర ఎంచుకుని మిల్లర్ రోల్ ఆయన వెయిట్ ఏమిటి
ఆయన ఏదో రైతు నాయకుడి పాత్ర కదా వేయాల్సింది. ఆయన వయసు రీత్యా కూడా ఆ, ముసలి క్యారెక్టర్ పైగా. అదే. ముసలి విలన్ పాత్ర ఎంచుకోవడం ఏంటి సొంత సినిమాలో. ఆ, అందుకని నాకు రామారావు అప్పుడు సాక్షాత్కరించాడు అని చెప్పాడు ఆయన. ఓకే. ఆ లెవెల్‌లో నడిచింది అది. ఆ ఓకే. తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో అక్కినేని నాగేశ్వరరావు గారికి అలాంటి సభే ఒకటి చేశారు. ఓకే. అందుకని ఆయన ఒక కాంప్లెక్స్ అంతే. అదేనండి, రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఇంక మనకి టైం సరిపోదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్